మెరుపు కలలు మెరుపు కలలు. ఆగు. అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళిపోయావు? నిన్నెక్కడైనా వెతకాలి. ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఎక్కడికి వెళ్ళిపోయావో ఏమైపోయావో తెలియక అక్కడ అమ్మ, ఇక్కడ రోడ్ల మీద నేను వెతుకుతూ ఉన్నాను. ఎంత టెన్షన్ పడుతున్నావో తెలుసా నీకు? నా గురించి ఎందుకు అంత టెన్షన్ పడుతూ వెతకడం? నేనేమైనా చిన్నపిల్లనా? నా గురించి నేను చూసుకోగలను. అనవసరంగా నా గురించి ఎక్కువగా ఆలోచించి టెన్షన్ తీసుకోకు. ఏయ్, ఎందుకలా పిచ్చిదానిలా బిహేవ్ చేస్తున్నావు? బయట మన శత్రువులు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎలా ఎదురు చూస్తున్నారో నీకు తెలీదా? ఇలా ఒంటరిగా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటే రేపేదైనా ప్రమాదం జరిగితే ఎలా? నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నిన్ను టెన్షన్ తీసుకోవద్దని చెప్పానుగా. అసలు నా గురించి ఎందుకంత ఆలోచిస్తున్నావు? వద్దని చెప్తున్నానుగా. అంతగా కావాలంటే నీ గురించి, నీ కాబోయే భార్య గురించి, నీ కుటుంబం గురించి ఆలోచించు. అర్థమైందా? ఏమన్నావు? నా కుటుంబం గురించి ఆలోచించాలా? అంటే నువ్వు నా కుటుంబం కాదా? ఏయ్, మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతావేంటి? నేను వెళ్ళాలి. చేయవదులు. ఎక్కడికి వెళ్తావు చెప్పు, నేను వస్తాను. ఏం అవసరం లేదు. నేను వెళ్తాను. చేయవదులు. ఎక్కడికి వెళ్తున్నావో చెప్పేంత వరకు నిన్ను నేను వదలను. చూడు, నువ్వు వదలకపోతే నేనిప్పుడు అరుస్తాను. నువ్వు అరిచినా కింద పడి దొర్లినా నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. అరే, వదలమని చెప్తున్నాను కదా, అర్థం కావట్లేదా? వదలు, నేను వెళ్ళాలి. వదలను వదలను వదలను. అరే, నువ్వు నాకు సమాధానం చెప్పేంత వరకు వదలను. ఏంటి చెప్పేది? వదలను వదలను. ఎందుకలా మూర్ఖంగా మాట్లాడుతున్నావు? ఏంటి గొడవ? ఏంటమ్మా ఏంటి గొడవ? ఏం లేదు, మీరు వెళ్ళండి. అదేంటి నువ్వు ఆ అమ్మాయి చేయి పట్టుకున్నావు? తను వదులు అంటే నువ్వు వదలట్లేదు. మొత్తం మేం గమనిస్తూనే ఉన్నాం. ఆ అమ్మాయిని ఏడిపిస్తున్నావా? నేను అమ్మాయిని ఏడిపించడం ఏంటి? ఈవిడ మా మామయ్య కూతురు. ఏంటమ్మా, ఇతను చెప్తుంది నిజమేనా? ఇతను నీకు తెలుసా? ఏయ్, వాళ్ళు అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? చెప్పు, మనం బంధువులమని. ఆ అమ్మాయి చెప్తుంది కానీ నువ్వెందుకు తనను ఫోర్స్ చేస్తున్నావు? చెప్పమ్మా, ఇతను నీకు తెలుసా? ఇతనెవరో నాకు తెలీదండి. ఇతనిదే మొదటిసారి చూడ్డం. ఏంటిది? ఏంటి తమాషాగా ఉందా? నేనెవరో నీకు తెలీదా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఆవిడ కరెక్ట్గానే చెప్తుంది. నువ్వు వెళ్ళమ్మా. అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే చాలు ఏడిపించడం ఇలాంటి పోకిరీలకి అలవాటే. ఇలాంటి వాళ్ళకి బుద్ధి రావాలంటే 4 తగిలించి పోలీస్ స్టేషన్లో అప్పగిస్తే గాని దారికి రారు. హలో హలో, మీరు అసలు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? నేనెవరో తెలుసా? నేనొక జర్నలిస్ట్ని. వీళ్ళు నువ్వు చెప్తేనే నిజం అనుకుంటారు. ముందు వీళ్ళకి విషయం చెప్పు.